హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రపంచంలోనే ఎత్తైన విష్ణువు యొక్క 108 అడుగుల ఎత్తైన ఏకశిలా విగ్రహము మన బెంగళూరు ఈజీపురం దగ్గర అయితే ఉంది. సో స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాను. ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. ఇక డీటెయిల్స్ అయితే చూద్దాం. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీకెండ్స్ సిటీలో రైడ్ చేయడం చలో ఎప్పుడు నిండా అనుకుంటున్నాం ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఫైనల్గా ఈ వీకెండ్ అయితే మనకి సెట్ అయింది. చలో ఇంకైతే వెళ్దాము. సో ప్రజెంట్ నేను ఇప్పుడైతే మా ఇంటి దగ్గర అయ్యప్ప నగర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. సో ఈజీపురా దగ్గర టెంపుల్ అయితే ఉంది మనకి. సో ఇంటి దగ్గర నుండి ఒక 10 to 12 కిలోమీటర్స్ మాత్రమే చూపిస్తుంది. ఫైనల్గా మనమైతే కేఆర్పురం ఏదైతే రోడ్డు ఉందో ఇది ఓల్డ్ మద్రాస్ రోడ్డు. కేఆర్పురం బస్ స్టాప్ దగ్గర అవుతున్నాం. ఇటు సైడ్ మొత్తం మనకి ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది, వెజిటబుల్ మార్కెట్, ఫ్లవర్ మార్కెట్ అన్నీ ఇక్కడ కేఆర్పురం బస్ స్టాప్ దగ్గర అయితే ఉంటాయి. అంబులెన్స్ సౌండ్ వస్తుంది స్లోగా. వీళ్ళెందుకు ఈ బిఎంటీసీ వాళ్ళు ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్లో ఆపేస్తారు? అరే అయ్యో బాబోయ్, లెఫ్ట్కి వెళ్దాం. మన వెనకాలే వస్తుంది అంబులెన్స్ గాడి ఇచ్చేద్దాం, మనం లెఫ్ట్లోనే వెళ్దాం. అసలు బెంగళూరులో మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఈ బిఎంటీసీ బస్సులు ఏవైతే ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఉంటాయో అవి స్కూటీ తోలుతారనమాట. వాళ్ళు జీరో కట్లు వేయడము, అంత లాంగ్ ఉంది బండి, అట్లా కట్ చేస్తే వెనకాల వాటికి ఇబ్బంది అవుతుంది. అవి ఏమి ఉండవు. సడన్గా మిడిల్ ఆఫ్ ద రోడ్లో ఆపేస్తారు. బస్ స్టాప్ ఎక్కడో లెఫ్ట్ ఉంటే ఇట్లా మధ్యలో ఆపేస్తారు. అది పీక్ అవర్స్లో చాలా కంజెషన్. జస్ట్ ఒక 2 minutes బస్ స్టాప్లో అయినా కూడా సో బస్సు ఆగిందనుకో ఓకే ప్రాపర్గా మిగతా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే అవి మెయిన్ రోడ్లో ఆపేస్తాడో వెనకాల వచ్చే వెహికల్స్, 2 wheelers అన్నీ జామ్ అయిపోతాయి. అట్లా ఒక 2 minutes జామ్ అయిందంటే 2 kilometers వరకు మొత్తం వెహికల్స్ అన్నీ స్టాప్ అయిపోతాయి. సో ఈ బిఎంటీసీ వాళ్ళు ఎవరైతే ఇంకా అథారిటీ ఉంటుందో వాళ్ళు ఎందుకు డ్రైవర్స్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇయ్యరు? ఆన్ ద రోడ్స్ బ్లాక్ చేయొద్దండి, మీ బస్ స్టాప్లో మాత్రమే ఒక సైడ్కి లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి మాత్రమే ఆపుకోండి అని చెప్పి ఎందుకు ఇయ్యరు? అది అర్థం అవుతుంది. చూడండి ఒక బస్సు ఇది, ఇక్కడే బస్ స్టాప్ ఉంది, అది వెళ్ళి అక్కడ ఆపుతుంటాడు. వెనకాల ఆల్రెడీ అంబులెన్స్ ఉంది, వాడు బస్ స్టాప్లో ఆపుకోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ వచ్చి కరెక్ట్గా ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్లో ఆపడం ఎందుకు? ఫైనల్గా మనం అయితే టిన్ ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ మీద అయితే వెళ్తున్నాము. సో మనకి ఇటు సైడ్ నుండి మన ఆంధ్ర తిరుపతి సైడ్ నుండి వచ్చే వాళ్ళకి ఓల్డ్ మద్రాస్ రోడ్లు ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళకందరికీ స్టార్టింగ్ టిన్ ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ అయితే మనకి దర్శనం ఇస్తుంది. సో హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇది. కింద అయితే మనకి కేఆర్పురం రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది, పైన అయితే ఈ టిన్ ఫ్యాక్టరీ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద ఐకానిక్ బ్రిడ్జ్ ఇన్ బెంగళూరు. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. సో ఇది టిన్ ఫ్యాక్టరీ బస్ స్టాప్. సో ఒకప్పుడు మనం బెంగళూరు రావాలంటే ఒకటే గుర్తు, టిన్ ఫ్యాక్టరీలో దిగేయండి, రోడ్డు క్రాస్ చేయండి, మార్తల్లి బస్ ఎక్కండి, లేదంటే సిల్క్బోర్డ్ బస్ ఎక్కండి అని, అంతే. ఏ ఫ్రెండ్స్ అయినా కూడా అదే చెప్పేవాళ్ళు అనమాట. సో ఎక్కువ మంది అంతా బీటీఎం సైడు లేదంటే మార్తల్లి సైడు స్టే చేసేవాళ్ళు కదా. సో అదే టిన్ ఫ్యాక్టరీ స్టాప్ దిగేసండి, రోడ్డు క్రాస్ చేసి ఇంకా 500Dనో లేకపోతే 500Cనో ఏవో ఉంటాయి, అవి పట్టుకొని వచ్చేసేయండి అని చెప్తారు అనమాట. ఎందుకు ఇంత ప్యాక్ అయింది ఇక్కడ? मुझे साइड दे दो भैया, हम लोग चल जाएंगे. సో ఇక్కడ మనం స్ట్రైట్ వెళ్ళినట్లయితే ఇది హెబ్బాల రోడ్డు, హెబ్బాల అలాగే ఎయిర్పోర్ట్ అట్లా వెళ్ళొచ్చు. సో మనం అయితే ఇప్పుడు ఇందిరానగర్ సైడ్ వెళ్ళాలి కాబట్టి చలో లెఫ్ట్. కానీ వెహికల్స్ సాటర్డే అయినా కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా ఊర్ల నుండి వచ్చే వాళ్ళు కూడా రిటర్న్ వస్తూ అంటారు, లేదంటే ఇంకా సాటర్డే కదా ఇంకా అంతా మొత్తం బయట తిరుగుతారు, ఇంకా రోడ్ల మీద పడతారు. ఆఫీస్ లేనప్పుడు ఇంకా మనకి రోడ్ల మీదే కదా ఇంకా. ఓకే, ప్రజెంట్ మనము వివేకానంద రోడ్లో అయితే వెళ్తున్నాము. మొత్తం పచ్చని చెట్లు, చల్లని గాలి, రైడ్ అయితే మాత్రం అంత యాస్ట్ అనిపించలేదు.
ఫైనల్గా మనమైతే ఇంకా ఇందిరానగర్ నుండి కోరమంగళ వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో వెళ్తున్నాము. సో ఈ కోరమంగళ దాకా అది ఎంట్రన్స్లో మనకి ఈజీపురాకి రైట్ తీసుకోవాలా. ఇక్కడైతే ఇట్లా వెళ్తే కోరమంగళ మనకి, ఇంకా మనం ఇటు సైడ్ రైట్ తీసుకొని ఈజీపురాకి అయితే వెళ్ళాలా. ఒకవేళ పార్కింగ్ లేదంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం బైక్ పార్క్ చేసుకోవచ్చు. అది గల్లీలో అంతా వెళ్తున్నాము. ఫైనల్గా అయితే ఇక్కడ పక్కన టెంపుల్ పక్కన చిన్న పార్కింగ్ దొరికింది మనకైతే 2 వీలర్స్కి. సో 2 వీలర్ దగ్గర అయితే పార్క్ చేసి వెళ్ళిపోదాము. సో 2 వీలర్స్ వస్తే అదొక అడ్వాంటేజ్, ఎక్కడో రోడ్ సైడ్ అంతా పార్క్ చేసి వెళ్ళిపోవచ్చు. ఫైనల్గా అయితే బైక్ అయితే పార్క్ చేసాను. ఇక్కడే పక్కన స్ట్రీట్లో కొద్దిగా ప్లేస్ ఉంది. సో బైక్లో వస్తే అదొక అడ్వాంటేజ్, ఎందుకంటే మనం ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. ఇదంతా నార్మల్ స్ట్రీట్స్ కాబట్టి మన కార్లో వచ్చినట్లయితే పార్కింగ్ కొద్దిగా కష్టం అవుతుంది. కొద్ది దూరం దగ్గర పార్క్ చేసి నడుచుకొని రావాల్సి వస్తుంది. ఇక్కడైతే మనకి టెంపుల్ ఎంట్రెన్స్లోనే చెప్పులు పెట్టుకోవడానికి అయితే స్టాండ్ అయితే ఉంది, అది ఫ్రీ ఆఫ్ సర్వీస్. మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు చెప్పుల స్టాండ్ దగ్గర మనం ఏమైనా గుడి డెవలప్మెంట్కి ఏమైనా ఏదైతే అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ చెప్పుల స్టాండ్కి ఇచ్చే బదులు అక్కడ బాక్స్ అయితే ఉంటుంది, ఆ బాక్స్లో వేసేయచ్చు అనమాట. చూడొచ్చు లోపలికి ఎంట్రీ అవుతూనే మహావిష్ణువు అయితే ఎంత పెద్దగా ఉన్నారు. అసలు 108 అడుగులు ఇంత పెద్ద ఏకశిల విగ్రహము మహావిష్ణువుది ప్రపంచంలో ఎక్కడా లేదు, మన బెంగళూరులో అయితే మాత్రం ఉంది. ఈ ప్లేస్ అంతా అయితే కోదండరామస్వామి టెంపుల్ అనమాట. ఈ యొక్క మహావిష్ణువు యొక్క విగ్రహం ఏదైతే ఉందో వెనకాలైతే మొత్తం టెంపుల్, ఇదంతా టెంపుల్ కాంపౌండ్. సో ఈ టెంపుల్ కాంపౌండ్లోనే ఈ యొక్క 108 అడుగులు ఎత్తైన విగ్రహాన్ని అయితే ప్రదర్శించినారు. ఇంకా వర్క్స్ అయితే జరుగుతుండయి. చూడొచ్చు దూరం నుండి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో విష్ణువు అయితే చూడొచ్చు. ఈ పక్క అంతా పాత గుళ్ళన్నీ ఉన్నాయి. ముందరైతే చిన్న కోనేరు లాగా రెడీ చేస్తున్నారు, అది ఇంకా వర్క్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. సో మనమైతే ఇక్కడ కింద నుండి అయితే దర్శనం చేసుకోవడానికి మనకేం అమౌంట్ ఏం పే చేయనక్కర్లేదు. సో పైకి వెళ్ళి ఆ విష్ణువు యొక్క పాదాలను దర్శించుకోవాలంటే ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలా. పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ అలా పే చేయాలా. ఇక్కడైతే ఉంటుంది టికెట్ తీసుకోవడానికి. భూవరాహ స్వామి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ, ఆ టెంపుల్ పక్కనే టికెట్స్ అయితే అమ్ముతూ ఉంటారు. మనం ఆ టికెట్ తీసుకొని 100 రూపీస్ పైకి వెళ్ళామంటే ఏదైతే మహావిష్ణువు పాదాలు అయితే ఉంటాయో ఆ పాదాలను అయితే మనం ముక్కవచ్చు. ఇప్పుడైతే మనం టికెట్ తీసుకున్నాము. ఇదనమాట. ఇక్కడ మనమైతే క్యాష్ కానీ ఇవ్వచ్చు, లేదంటే మనకి యూపీఐ పేమెంట్స్ ఏవైతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం అమౌంట్ అయితే పే చేయొచ్చు. సో నెక్స్ట్ ఇలాగా స్టెప్స్ అయితే అరేంజ్ చేస్తారు పైకి వెళ్ళడానికి. ఆల్మోస్ట్ ఒక 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ హైట్ అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినట్లయితే మనము మహావిష్ణువు పాదానికి అయితే రీచ్ అవుతాము. అక్కడికి వెళ్ళి ఆయన అయితే మొక్కుందాం పదండి. ఇక్కడైతే మనకి కెమెరాస్ అలా లేవు, నేనైతే అక్కడ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మొత్తం రికార్డ్ చేస్తున్నా. మనమైతే ఈ శ్రీ విష్ణు పాదాల దగ్గరకు వచ్చినట్లయితే మొత్తం దేవుడిని అయితే మొత్తం చూడలేము, అంత హైట్ ఉంటుంది కాబట్టి లాస్ట్ వరకు చూడలేము. చూడొచ్చు, నేనైతే కెమెరాలో చూపిస్తున్నాను కదా, మొత్తం క్లియర్గా కనపడరు దేవుడు అయితే. సో మనం దేవుడిని చూడాలనుకుంటే కొద్ది డిస్టెన్స్ ఉంటే చూడాలా. మనకి ఈ గుడి చుట్టూ మొత్తం అపార్ట్మెంట్సే ఉంటాయి. ఆ అపార్ట్మెంట్ మధ్యలో మనకైతే ఈ టెంపుల్ కోదండరామ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ యొక్క కాంపౌండ్లోనే ఈ యొక్క మహావిష్ణువుని అయితే ప్రసిద్ధించినారు. ఇదంతా ఒకటే ఏకశిలా విగ్రహము. ఆల్మోస్ట్ 420 టన్నుల బరువు అయితే ఉంటుంది. ఇదైతే మనకి తిరువన్నామలై సరౌండింగ్ ఏరియాలో ఉంటే అక్కడి నుండి తీసుకొచ్చారనమాట. ఈ యొక్క ఏకశిల గ్రానైట్ రాయిని అక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఆల్మోస్ట్ ఒక 2 to 3 years టైం అయితే పట్టింది. ఇది మొత్తం మహావిష్ణు అవతారాన్ని మొత్తం ఈ శిల మీద అయితే చెక్కడానికి. చూడొచ్చు ఇక్కడైతే ఈ విష్ణు అవతారంలో ఆంజనేయ స్వామి, శివుడు అందరూ అయితే ఉంటారనమాట. మొత్తం మనం చూడొచ్చు చాలా పెద్దగా ఉంటుంది యొక్క మహావిష్ణువు యొక్క విగ్రహం అయితే. సో మనకి ఇంకా పైకి వెళ్ళడానికి అయితే ఆప్షన్ లేదు. ఎవరైతే వీళ్ళు స్వాములు వీళ్ళు ఎప్పుడన్నా అభిషేకాలు అవి చేయాల్సి వస్తాయో అప్పుడైతే వెనకాల కొద్దిగా నిచ్చెనలాగా అయితే ఏర్పాటు చేసినారు. ఆ నిచ్చెనలాగా పైకి వెళ్ళేసి అక్కడి నుండి అయితే మొత్తం అభిషేకాలు అవన్నీ చేస్తారు. వెనకాల మొత్తం ప్లాస్టిక్ ఫ్లవర్స్, మనకి ఇంత పెద్ద దండాలు నార్మల్ ఫ్లవర్స్ తీసుకొచ్చి డైలీ చేంజ్ చేయాలంటే కష్టం కాబట్టి వీళ్ళైతే మొత్తం ప్లాస్టిక్ ఫ్లవర్స్ తోటి మొత్తం పైనింటి కింద వరకు ఒక పెద్ద గజమాల లాగా ఏర్పాటు చేసినారు. నేనైతే ఇక్కడ స్వామివారిని కొద్దిసేపు దర్శించుకొని ఇంకైతే కిందికి వెళ్తున్నాను. కిందికి వెళ్ళడానికి కూడా వేరే సపరేట్ మెట్ల మార్గం అయితే ఉంది. వెనకాల విగ్రహం వెనకాల అయితే చూసినట్లయితే ఇదంతా కోదండరామ స్వామి టెంపుల్. సో మొత్తం మనకి ఆ యొక్క మహావిష్ణువు యొక్క విగ్రహం వెనకాల చూసినట్లయితే ఈ విధంగా కొద్దిగా స్టెప్స్ అయితే ఏర్పాటు చేసినారు. అవి ఎవరైతే మామూలుగా పూజారులు వీళ్ళు వెళ్ళి అభిషేకము అవన్నీ చేస్తారో మంచి పండుగలు ఆ టైంలో అట్లా టైంలో సో అప్పుడు అయితే అది యూస్ చేస్తారు. మన అయితే నార్మల్ జనాలకి అయితే పైకి అయితే అలో లేదు. మనం ఓన్లీ విష్ణువు యొక్క పాదాల వరకు దర్శించుకోవడానికి మాత్రమే మనకైతే అలో ఉంది. చూడొచ్చు మొత్తం కోదండరామస్వామి టెంపుల్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడైతే మొత్తం అన్ని వ్యూ పాయింట్ అలాగే స్వామివారిని దర్శించుకునేసి నేనైతే కిందికి వెళ్తున్నాను.
అటు సైడ్ నుండి పైకి ఎక్కుతాము, ఇంకా ఇటు సైడ్ నుండి అయితే కిందికి వస్తాము. ఇలా వచ్చేటప్పుడు అయితే మనకి కింద నుండి చూసినట్లయితే ఎంత బాగా చిన్న కోనర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడొచ్చు. సో ఈ స్టెప్స్ దగ్గర దిగేటప్పుడు ఏమంటే కొద్దిగా జాగ్రత్తగా దిగాల, ఎందుకంటే ఇటు సైడ్ అటు సైడ్ మనకి పెద్దగా బారికేడ్ల సపోర్ట్ అయితే ఏం లేదు, కొద్దిగా కేర్ఫుల్ అయితే మనం దిగాల్సి వస్తుంది. సో అలాగే కిందికి దిగేసిన తర్వాత మళ్ళీ ముందరకు వచ్చాను నేను. ముందరకు వచ్చినట్లయితే చూడొచ్చు విష్ణువు అయితే ఎంత బ్యూటిఫుల్గా కనపడుతున్నారు. మనం అదే దగ్గరికి వెళ్ళామనుకో విష్ణువు యొక్క పాదాల దగ్గరికి ఇంత మొత్తం చూడలేము. విష్ణువు కింద అయితే అడుగున మనకి తాబేళ్ళ యొక్క కూర్మం అయితే ఏర్పాటు చేసినారు. సో దాని మీద అయితే మొత్తం విగ్రహాన్ని అయితే మొత్తం ఏర్పాటు చేసినారు అనమాట. సో మళ్ళీ నేనైతే ఇంకా మొత్తం అంతా చూసుకుంటూ వచ్చి కోదండ స్వామిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాను. సో ఈ స్వామివారిని దర్శించుకోవడానికి మళ్ళీ మనము ఆ యొక్క విగ్రహం దగ్గర నుండి కిందికి దిగేసి మళ్ళీ మనం ఏదైతే వే ఉందో అక్కడైతే దారి ఉంటుంది. ఆ దారింటి వచ్చినట్లయితే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. అమ్మవారి విగ్రహం చూసుకునేసి అమ్మవారిని దర్శించుకునేసి నెక్స్ట్ ఇక్కడ కోదండరామస్వామిని అయితే దర్శించుకోవడానికి వెళ్దాము. లోపల అయితే కెమెరాస్ అలో లేవు, నేనైతే ఇంక ఇక్కడ వరకు కెమెరాను స్టాప్ చేస్తున్నాను. ఫైనల్గా అయితే స్వామివారిని దర్శించుకునేసి ఇక్కడే లోపల చిన్నగా కాంపౌండ్ అయితే ఉంది మనం కూర్చోవడానికి. సో కొద్దిసేపు అయితే కూర్చున్నాను, చూడొచ్చు ఎంత ప్రశాంతంగా ఉందో గుడి లోపల అయితే. సో ఇక్కడైతే జస్ట్ ఉరికెలా కూర్చొని మొత్తం అయితే స్వామివారిని కొద్దిసేపు ముక్కునేసి లోపలైతే ఈ విధంగా మొత్తం టెంపుల్ స్ట్రక్చర్ ఇదంతా మనం అరుణాచలం లోపల గుడి లోపల అయితే చూస్తాం ఈ విధంగా. ఇక్కడ కూడా ఈ గుడి లోపల కూడా ఆ విధంగా ఈ టెంపుల్ యొక్క చిన్న నమూనాను అయితే ఏర్పాటు చేసినారు. ఇక్కడ ఉంటారనమాట లోపల, ఇది గర్భగుడి. సో ఇప్పుడైతే దేవుడిని మొత్తం దర్శించుకునేసినాను. ఇంకా రిటర్న్ అయితే వెళ్దాము. రిటర్న్ వెళ్ళాలంటే మళ్ళీ సేమ్ మనం ఏదైతే ఎంట్రీ అయ్యామో అక్కడే వెళ్ళాల్సి వస్తుంది. సో అక్కడ మనకి మహావిష్ణువు ఏదైతే విగ్రహం ఉంటుందో ముందర అంతా మొత్తం వాటర్ అంతా ఏర్పాటు చేస్తున్నారు కదా, సేమ్ అదే పాత్రలో వెళ్ళాలి మనము. ఆ పాత్రలో వెళ్ళేసి మళ్ళీ ఒకసారి స్వామివారిని దర్శించుకునేసి నెక్స్ట్ అయితే మనము ఇంటికి బయలుదేరుతాం. ఇది ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్ లాగానే ఉంది చూడొచ్చు. మనకి మొత్తం అంతా ఇటు సైడ్ చిన్న చిన్న గుళ్ళు ఏవైతే ఉన్నాయో అవంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ ముందర చిన్నగా మనకి ఏదైతే నీళ్ళ కోసం ఏర్పాటు చేస్తున్నారో అది కూడా ఇంకా ఫుల్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, చేస్తున్నారు అనమాట. కానీ ఏదైతే ఉందో ఈ విగ్రహము ఇది ఎంతసేపు చూస్తున్నా కూడా స్వామివారిని చూస్తూ ఉండాలనిపిస్తూనే ఉంటుంది. అంత బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకైతే కెమెరాలో చిన్నగా అనిపించవచ్చు, కానీ రియల్గా దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఆ లోపల దేవుని అవతారాలు ఏవైతే చెక్కినారో ఒకే శిలలో మహావిష్ణువు యొక్క అవతారాలు అన్నీ మొత్తం ఒకే శిలలో చెక్కేశారనమాట. సూపర్, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, అంత బ్యూటిఫుల్గా ఉంటారు స్వామివారు. అంత గ్రాండియర్గా అసలు మనకు ఆల్మోస్ట్ మనకి దేవుడిని రియల్గా చూసేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే క్రియేట్ చేసినారు. హ్యాట్స్ ఆఫ్ ఎవరైతే ఇది క్రియేట్ చేశారో. మెయిన్గా ఈ మొత్తం దీనికంతా క్రియేట్ చేయడానికి ఈ విధంగా దేవుడిని యొక్క శిలను తీసుకువచ్చి ఇక్కడ మొత్తం చెక్కి ఈ విధంగా ఆర్గనైజ్ చేయడానికి ఒక డాక్టర్ అయితే ఉన్నారు. ఆయన గవర్నమెంట్ డాక్టర్ సదానంద్ అనేసి. ఆయన మొత్తం ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయన దగ్గర ఉన్న అమౌంట్ అంతా స్పెండ్ చేసి ఈ విధంగా అరుణాచలం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక గ్రానైట్ రైన్ తీసుకొని అక్కడి నుండి ఆల్మోస్ట్ ఒక 240 చక్రాలు ఉన్నటువంటి లారీలో ఈ యొక్క శిలను ఇక్కడికి తీసుకువచ్చి ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాలు కష్టపడి ఈ శిలను మొత్తం బ్యూటిఫుల్గా చెక్కి ఇక్కడైతే మన కోసం అయితే ఏర్పాటు చేసినారు. సో చాలా బ్యూటిఫుల్. అందులోనూ ఇక్కడ ఉన్న కోదండ రామస్వామి టెంపుల్ కూడా చాలా ఓల్డెస్ట్ టెంపుల్, చాలా పవర్ఫుల్. వీలైతే వీకెండ్స్లో మీకు ఎప్పుడు టైం కుదిరినా బెంగళూరు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ వచ్చి దేవుని అయితే దర్శించుకోండి. ఫైనల్గా దేవుని అయితే దర్శించుకునేసినాను. ఇక్కడ చెప్పులు స్టాండ్ దగ్గర చెప్పులు తీసుకునేసి ఇంకా ఫైనల్గా ఇంకోసారి దేవుణ్ణి మొక్కునేసి ఇంకైతే ఇంటికి బయలుదేరుతున్నాను. సో బైక్లో వచ్చే వాళ్ళకి చాలా బెటర్ ఆప్షన్. ఇక్కడ పార్కింగ్ ఎక్కడో చోట చేసి వెళ్ళొచ్చు. కార్లో వచ్చే వాళ్ళకి కొద్దిగా కష్టం అవుతుంది ఇక్కడ పార్కింగ్, కాబట్టి దాని తగ్గట్లు ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ కార్లో వద్దనుకుంటే ఏదైనా క్యాబ్ బుక్ చేసుకున్న చాలా క్యాబ్ వాళ్ళు వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతారు కాబట్టి కొద్దిగా బెటర్. సో ఆప్షన్స్ అయితే చూసుకోండి. ఫైనల్గా అయితే ప్రశాంతంగా విష్ణువుని అయితే దర్శనం చేసుకున్నాము. శనివారం రోజు విష్ణువు, కోదండరాముడు, అలాగే మన బాస్ హనుమాన్ని అందరినీ దర్శనం చేసుకున్నాం. ఇక చలో వెళ్దాం. సో ఇక్కడ ఒక్కటి ఏమంటే బైక్లో వచ్చిన వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు, ఎక్కడో చోట సైడ్లో పార్కింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అక్కడ కానీ ఎక్కడో చోట పార్క్ చేసేయచ్చు. కానీ కార్లో వచ్చే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో పార్కింగ్ కొద్దిగా కష్టము, అందులోనూ వీకెండ్స్ ఎక్కువ రష్ ఉండిందంటే కష్టము. ఇక్కడైతే కొద్దిగా అదే గుడికి వెళ్ళే ఎంట్రన్స్ మెయిన్ రోడ్ అంటే స్ట్రీట్లోకి ఎంటర్ అవుతాము. ఇక్కడైతే కొద్దిగా స్పేస్ ఉంది కార్లకి, ఏదైనా పార్క్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ అది కూడా ఫుల్ అయిపోయిందంటే ఇంక ఇట్లా మెయిన్ రోడ్ మీద పార్క్ చేసుకోవాలా. అది కూడా ఇంకా నో పార్కింగ్ బోర్డులు ఇవి అవి చూసి పార్క్ చేసుకోవాలా. అట్లే పార్క్ చేసినామంటే ఇంకా పోలీసులు వచ్చి ఫైన్ వేయడమో కార్లు ఎత్తుకు వెళ్ళిపోవడమో అవన్నీ జరుగుతాయి. నో పార్కింగ్ బోర్డు చూసుకొని అయితే మనం పార్క్ చేసుకోవాలా.
ఫైనల్గా అయితే మొత్తం మన ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఎన్నో రోజుల నుండి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఫైనల్గా అది కంప్లీట్ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సో ఈ టెంపుల్కి రావడానికి ఆల్మోస్ట్ 2 months నుండి ప్లాన్ చేస్తున్నా. ఏదో ఒక వీకెండ్ వెళ్దాం అనేసి. ఎవ్రీ వీకెండ్ ఊరికి వెళ్ళిపోవడం, ఏదో ఒక పని పడ్డము అట్లాగే సరిపోతుంది. సో ఫైనల్గా ఈ వీకెండ్ అయితే మనకు టైం కుదిరింది. అది ఏదో అంటారు కదా, మనం అనుకుంటే కాదు ఆయన అనుకోవాలా మనల్కి అక్కడికి రప్పించుకోవడానికి, అప్పుడే మనం వెళ్ళగలుగుతామని. సో మేబీ అది కూడా అయ్యుండొచ్చు. ఇన్ని రోజులకి మంచిగా కార్తీక మాసం